నమస్తే. ఈరోజు ముఖ్య వార్త ఏమిటంటే లక్ష్మీపురం పక్కనున్న కుగ్రామంలో ఉన్న స్కూల్ టీచర్ మాథ్యూ అనే వ్యక్తి చనిపోయినట్టు మనకి వార్త అందింది. ఇది హత్య అని పోలీసులు విచారిస్తున్నారు. సంఘటనా స్థలంలో మన రిపోర్టర్ అనిత అక్కడే ఉంది. అనిత, ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? మాయా, దాదాపు ఈరోజు 5 గంటలకి లక్ష్మీపురంలో ఉన్న కుగ్రామంలో మాథ్యూని చంపారని సమాచారం అందింది. హత్య చేసిన వ్యక్తి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా ఉన్నారని అంటున్నారు. తల మీద గట్టిగా దెబ్బ తగిలి చనిపోయినట్టు ఇంట్లో ఉన్నట్టు అందరూ చెప్తున్నారు. 24 గంటల నుంచి వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లో లేరని తెలుస్తుంది. గుడ్ మార్నింగ్. ఏమైనా దొరికిందా? ఆధారాలన్నీ నాశనం చేశారు. ఒక జుట్టు మాత్రమే దొరికింది. అది కిల్లర్ దై ఉండొచ్చు. ఫింగర్ ప్రింట్ ఏదైనా? లేదు, ఏదీ దొరకలేదు. ఒకవేళ గ్లౌస్ వేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇంకా కారపొడి కూడా చల్లారు. ఇంకేమైనా? వాళ్ళ మధ్యలో ఫైట్ జరిగే అవకాశం కూడా ఉంది. అలా జరిగుంటే కిల్లర్ ఆధారాలు మాథ్యూ డ్రెస్ కి ఉండే అవకాశం ఉంది. ఆయన గ్లౌజ్ వేసుకున్నారని చెప్పారు కదా, మరెలా? మన శరీరం నుంచి ఎప్పుడూ డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యే ఉంటుంది ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. కానీ అది మనకి తెలీదు. జస్ట్ లైక్ నార్మల్ హెయిర్ ఫాల్. అలాగే ఒకవేళ మాథ్యూ డ్రెస్ మీద కూడా ఉండొచ్చు. అది కానీ దొరికితే మనం DNA కూడా చేయడానికి అవకాశం ఉంది. ఓకే, లెట్స్ సీ. నువ్వు స్పాట్లోనే కదా ఉన్నావు, ఎలా సాగుతోంది? మొదటిసారి చూడగానే ఇది హత్య అని తెలుస్తోంది సార్. నా గెస్ కరెక్ట్ అయితే చనిపోయిన వారికి తెలిసిన వ్యక్తే ఈ పని చేసిండాలి. ఎవిడెన్స్ ఏమైనా దొరికింది సార్. వాట్స్ దట్? ఆయన ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది. ఛార్జ్ లేక ఆఫ్ అయి ఉంది. పాస్వర్డ్ తెలియనందువల్ల ఓపెన్ చేయడానికి ఐటీ టీం దగ్గరకు పంపించాం. ఫోను? అది కూడా లాక్లోనే ఉంది సార్. మీకేమనిపిస్తోంది? హత్య చేయబడిన మాథ్యూ ఫోన్ అండ్ ల్యాప్టాప్ని అన్లాక్ చేశాను సార్. ఆయన చివరగా మాట్లాడింది ఆయన ఫ్రెండ్ సంజీవ్తోనే. అతనిప్పుడు ఎక్కడున్నాడు? అదే సార్ ఇప్పుడు సమస్య. అతను నైటు లిక్కర్లో విషం కలిపి తాగాడు. బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన దుఃఖం తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే ఒకవేళ తర్వాత మనమే హత్యకు గురి కాపడతామన్న భయంతో విషం తాగుండొచ్చు. ఆ మ్యాచ్ని చంపిన వాడి గురించి ఆధారాలు దొరికాయా? మాథ్యూకి ఎవరో చాలా దగ్గరైన వాళ్లే ఈ హత్య చేశారు. ఒకటి సచివ్ చేసి ఉండాలి, ఇంకెవరైనా చేసి ఉండాలి. మాథ్యూని హత్య చేసినందుకు మనల్ని అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో సచివ్ సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. సార్, ఖచ్చితంగా సజీవ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నిన్న రాత్రి 10 నుంచి 11 గ్యాప్లోనే చనిపోయినట్టుగా డాక్టర్ చెప్పారు. ఆ టైంలో సజీవ్ ఇంట్లోనే ఉన్నాడని టవర్ లొకేషన్ని ట్రాక్ చేసినప్పుడు తెలిసింది. అంతేకాకుండా హత్య చేసిన వాడు దొరికిపోవన్న నమ్మకంతోనే హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి హత్య చేసింది సజీవ్ అయితే అందుకోసం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ ఫోన్ని తన ఇంట్లో పెట్టేసి వెళ్ళుంటే? అలా జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఆ టైంలో మాథ్యూని చంపినవాడు సర్జీవ్కి మాథ్యూ వాట్సాప్లోంచి టెక్స్ట్ చేశాడు. చనిపోయిన మాథ్యూ ఫోటోను కూడా పంపించాడు. ఎందుకైనా మంచిది ఆ సజ్జు ఇంట్లో డ్యూటీకి వెళ్ళండి. ఎస్ సార్. తర్వాత వీరిద్దరికి కామన్గా ఎవరైనా శత్రువు ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఓకే సార్. లెఫ్ట్ లెఫ్ట్. పాప ముందు లైసెన్స్ తీసుకో. ఓకే, హెల్మెట్ ఉండాలి. సరే సార్. వెళ్ళి వెళ్ళి. సార్. ఏంటి మనోహర్ గారు, కుర్రాన్ని భయపెడుతున్నట్టున్నారు? లైసెన్స్ లేని కుర్రాడు సార్, దారిలో చూశాను. హెల్ప్ చేసినా కూడా బెదిరించకుండా వదిలిపెట్టరు. పోలీస్ అయ్యాను కదా సార్. అవును, మీరు నన్ను కలవాలన్నారే. ఆ మాథ్యూ కేసు గురించి విన్నారు కదా, ఆ కేసు నాకే వచ్చింది. తెలుసు సార్. మీరేమనుకుంటున్నారు? నాకు ఇంత పెద్ద కేసు పనిచేసే అనుభవం లేదు సార్. నాకేదైనా పాస్పోర్ట్ వెరిఫికేషను, హెల్మెట్ చెక్పో వస్తుంది సార్. మా నాన్న సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినందువల్ల ఆ పని నాకు దొరికింది. అందువల్ల ఇటువంటి పనులే ఇస్తారు. కానీ ఈ కేసు గురించి నేను విన్నది మాత్రమే సార్. దాని ప్రకారం చూస్తే ఈ చనిపోయిన ఇద్దరు కాక ఇంకొక వ్యక్తి కూడా ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది సార్. సందేహమే కదా, కొన్ని సమయాల్లో నిజం అవుతుంది. అవును, మీకెందుకు అలా అనిపించింది? అలాగడిగితే నాకేం చెప్పాలో తెలియట్లేదు.
కానీ నేను విన్నదాన్ని బట్టి ఈ చనిపోయిన వాళ్ళిద్దరూ చాలా దగ్గర వాళ్ళు అనుకుంటున్నా సార్. చెప్పుకునేంతగా వాళ్ళిద్దరిలో గొడవలేం లేదు సార్. ఏదో ఒక విరోధం లేకుండా ఎవరూ ఎవరిని చంపుకోరు కదా సార్. అది నిజమే. ఒకవేళ మనకు కూడా తెలియని విషయం ఈ కేసులో ఉండుండొచ్చు కదా. అది కూడా కరెక్టే సార్. సరే, మీరు ఓ పని చేయండి. వాళ్ళ హిస్టరీ ఏమిటో కనిపెట్టండి. ఊరు, ఇల్లు, చదివిన స్కూల్, కాలేజ్, ఫ్రెండ్స్, ఇలా అన్ని విషయాలు కలెక్ట్ చేయండి. సరే సార్. మిమ్మల్ని నా టీంలో చేర్చుకునే పర్మిషన్ నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చనిపోయిన ఇద్దరి మీద మన రికార్డ్స్ ప్రకారం ఎలాంటి కేసులు లేవు. ఒకవేళ వాళ్ళ పాస్ట్ మనకు ఉపయోగపడొచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత మాథ్యూ వైఫ్ గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఆవిడ మాథ్యూని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, కొంచెం అన్అఫీషియల్గా ఎంక్వైరీ చేయండి. పారిపోయి వచ్చినందువల్ల వాళ్ళ సైడ్ కూడా శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఓకే సార్. ఆ సజ్జు ఫోన్ లాక్ ఓపెన్ అయిందా? కాదు సార్, ఫోన్ ఇంకా లాక్లోనే ఉంది. ఫోన్ని స్టేషన్కి పంపించాం సార్. ఆయన కాల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే? ఎస్ సార్. ఈ ఏరియా పోస్ట్ మ్యాన్ ఎంక్వైరీ చేయి. ఆయనకి ఏమైనా తెలిసే అవకాశం ఉంది. ఓకే. సార్, ఇతనే ఈ ఏరియా పోస్ట్ మ్యాన్. అది మాత్రమే కాకుండా చనిపోయిన వాడికి ఫ్రెండ్ కూడా. ఇలా రా. ఈ చనిపోయిన సర్జీవికి ఏమైనా లెటర్స్ వచ్చాయా? వచ్చింది సార్, మాథ్యూ దగ్గర నుంచి వచ్చింది. ఆ పంపించిన వాళ్ళు నీకింకా ఎలా గుర్తున్నారో చెప్పు. సజీవ్ కల లెటర్ పోస్ట్ ఎప్పుడు రాదండి. ఒకవేళ వచ్చినా అదేదో బ్యాంక్ లెటరే వస్తుంది. ఆ రోజు వచ్చిన లెటర్లో ఫ్రమ్ అడ్రస్ లేదు. సజీవ్ దాన్ని వెంటనే తెరిచి చూశాడు. అడిగినప్పుడు మాథ్యూ దగ్గర నుంచి వచ్చినట్టు చెప్పాడు. అది మాత్రమే కాకుండా మాథ్యూ ఇక్కడే ఉండేవాడు, అందుకే నాకు కూడా తెలుసు. ఆ తర్వాత తను చూసావా? లేదు సార్, ఆఖరిగా తను చూసింది అంబులెన్స్లోనే. సరే వెళ్ళు, ఏమైనా అవసరం అయితే పిలుస్తాం. సరే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.